అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రతి ఏటా ఏపీ సెట్ని నిర్వహిస్తుంటుంది. దీనికోసం అప్లై చేసే ఒక అభ్యర్థి దగ్గర దాదాపు 2000 ఫీజుగా తీసుకుంటారు. ఓన్లీ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఒక్కో అభ్యర్థి దగ్గర 2000 తీసుకుంటారు. ఇలా ఒక సంవత్సరానికి 50,000 మంది ఈ ఏపీ సెట్కి అప్లై చేస్తూ ఉంటారు. కానీ ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ 12 ఏపీ సెట్లు జరిగి ఉంటాయి. ఒక్కో విద్యార్థి దగ్గర 2000 ఫీజు తీసుకొని ఉంటారు. కానీ ఇంతవరకు యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టుని ఇంతవరకు నియామకం జరగల. కానీ ప్రతి ఏటా ఏపీ సెట్ ద్వారా కొన్ని వందల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి చేరుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో 19 యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులు మాత్రం భర్తీ చేయటం లేదు. చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. గతంలో 2018లో టీడీపీ ప్రభుత్వం ఆచార్య పోస్టులకి భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. కానీ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదని కొంతమంది కోర్టుకు వెళ్ళారు. తర్వాత వచ్చిన 2023లో వైసీపీ ప్రభుత్వం కూడా ఇదే పని చేసి రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదని కొంతమంది కోర్టుకు వెళ్ళారు. అవి ముందుకు సాగలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 1500 పోస్టులతో యూనివర్సిటీలో ఖాళీలు ఉన్నాయని నిర్ణయించి వాటికి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇప్పుడు కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదు అని విమర్శలు వస్తున్నాయి. ఇలా అయితే యూనివర్సిటీల్లో ఆచార్యుల పోస్టులు భర్తీ అయ్యానా అనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఒక విషయం చూద్దాం. రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీల్లో ఏళ్ల తరబడి పోస్టుల భర్తీ జరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 2009లో నియామక ప్రక్రియ జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు భర్తీ ప్రక్రియ జరగలేదు. 2018లో గత టీడీపీ ప్రభుత్వంలో 2400 పోస్టులకు ఒకసారి, వైసీపీ ప్రభుత్వంలో 3220 పోస్టులతో 2023లో మరోసారి భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. రెండు ప్రభుత్వాలు నియామక ప్రక్రియలో రిజర్వేషన్ల అంశంలో నియమ నిబంధనలు పాటించకపోవడంతో కొంతమంది విద్యార్థులు కోర్టును ఆశ్రయించడంతో అవి ముందుకు సాగలేదు. 19 యూనివర్సిటీల్లో సుమారు 4500 బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు కేవలం 1523 పోస్టుల భర్తీకి యూనివర్సిటీల ద్వారా వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది. 2023లో నోటిఫికేషన్లో కోర్టులో ఉండగానే కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ విడుదల చేసిన పోస్టుల్లో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించటం లేదనే చర్చ విద్యావేత్తల్లో ఉంది. కొన్ని పోస్టుల్లో కొన్ని కులాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు అంటున్నారు. ఉదాహరణకి చరిత్ర ఆర్కియాలజీ విభాగంలో భర్తీ కోసం విడుదల చేసిన పోస్టులకి బీసీబీ అభ్యర్థులకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని చెబుతున్నారు. మొత్తం 18 యూనివర్సిటీల్లో కొన్ని యూనివర్సిటీలు మాత్రమే చరిత్ర ఆర్కియాలజీ విభాగంలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇలానే మరికొన్ని కులాలకు కొన్ని సబ్జెక్టులో దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. కొన్ని క్యాస్టులకి ఇచ్చిన 1500 పోస్టుల్లో అప్లై చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ప్రొఫెసర్కి ఎటువంటి రాత పరీక్ష లేదు, అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఎటువంటి రాత పరీక్ష లేదు. ఇచ్చిన 1500 పోస్టుల్లో 400 పోస్టులకి రాత పరీక్ష లేకుండానే సెలెక్ట్ కమిటీ ద్వారా వాళ్ళు నియామకం జరుపుతారంట. అలాగే 1/3 వంతే భర్తీ. యూనివర్సిటీల్లో సుమారు 4500 ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వం కేవలం 1523 పోస్టులను భర్తీ చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఏళ్ల తరబడి పోస్టులను భర్తీ చేయకపోవడంతో బోధనా సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తుంది. పరిశోధనల్లో నాణ్యత ప్రమాణాలు లోపిస్తున్నాయని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో మొత్తం ఖాళీలను భర్తీ చేయాల్సిన ప్రభుత్వం అందులో 1/3 వంతే భర్తీ చేయడం సరికాదని విద్యావేత్తలు చెబుతున్నారు. ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వం పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ యూనివర్సిటీల పోస్టులు భర్తీ చేయకపోవడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 18 ఏళ్ల నుంచి నియామకం లేకపోవడంతో ఒక తరం నష్టం పోయింది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్లో పోస్టులు పెంచడంతో పాటు ఎలాంటి వివాదాలు లేకుండా సక్రమంగా నిర్వహించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి.